తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో ఏసీబీ హడలెత్తిస్తోంది. అవినీతి పరుల ఆట కట్టించడానికి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్న అధికారులపై వేట కొనసాగిస్తోంది. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించి రికార్డులు సృష్టిస్తోంది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 148 కేసుల్లో 145 మందిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణలో ఏసీబీ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తోంది. విస్తృతంగా ప్రచారం కల్పించడంతో కంప్లైంట్ ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు తెలంగాణలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. వరుస దాడులతో లంచగొండుల గుండెల్లో నిద్రపోతూ వణుకు పుట్టిస్తున్నారు. దీంతో అవినీతి అధికారుల గుట్టురట్టవుతోంది. ఒక్క జులైలోనే 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. 13 మందిని ట్రాప్ చేయగా ఆదాయానికి మించి ఆస్తులున్న ఒకరిని, క్రిమినల్ మిస్కండక్ట్ చేసిన మరొకరిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఏసీబీ ట్రాప్ కేసులో జులైలోనే 5,75,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో 11,05,00,000 ప్రాపర్టీని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక అక్రమాలు, అవినీతికి కేరాఫ్ గా పేరున్న ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆయా సమయాల్లో లెక్క చూపని 1,49,00,000 స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 148 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 145 మంది ప్రభుత్వ, అవుట్సోర్సింగ్ సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ 7 నెలల వ్యవధిలో 30,32,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో 39 కోట్లకు పైగా విలువైన ఆస్తులు సీజ్ చేశామన్నారు. మరోవైపు తెలంగాణ నీటిపారుదల శాఖలో నమోదైన ఏసీబీ కేసులు, ఆస్తుల సీజ్ వ్యవహారాలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, నూనె శ్రీధర్తో పాటు మరో ఇంజనీర్ హరిరామ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ ముగ్గురు అధికారుల దగ్గరే దాదాపు 1000 కోట్లకు పైగా అవినీతి సొమ్ము ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రచారం కల్పించబోతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో అవినీతి నిర్మూలన కోసం ఏసీబీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు అతికిస్తూ ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.